ప్రపంచంలో ఎక్కడా జరగనంత వైభవోపేతంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అది ఎలా శ్రేయస్సును అందిస్తూ శుభాలను చేకూరుస్తూ ప్రకాశించేటువంటిదై ఇలా పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క భాగ్య విశేషంతో అది ఒక దీక్షలాగా సాగుతున్నటువంటి శ్రేష్టమైన. ఇందాక నుంచి మీరు వ్యాకరణం మీద చర్చ చేస్తున్నారు కదా. కడ ప్లస్ కడ కడ ప్లస్ కడ ఏమవుతుంది చెప్పండి. కడ ప్లస్ కడ ఏమవుతుంది? కడ ప్లస్ కడ కట్టకడ. మరి అరటి ప్లస్ అరటి ఏమవుతుంది? ఫుల్ టీ అవుతుంది. అరటి ప్లస్ అరటి, అరటి ప్లస్ అరటి ఫుల్ టీ అవుతుందండి. అంతే అంతే, అంతకు మించి చెప్పం. వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి నహి సందేహాద లక్షణం. చున్ 17వ అక్షరం గా. 17 కదండి? 17. 17 గగనంలో గా, భూమి నుండి గగనానికి వెళ్తాం. ఎక్కువ ఇక్కడ కంపాలు వచ్చేస్తే ఏం చేస్తాం? ఆకాశంలో ఏర్పరచుకుంటాం. గగనం గగనాకారం. ఒకసారి శ్రీలైరాజత్కమ్మై లీలాకర భాగ్య దీక్ష శ్రేష్టం మౌచున్. తర్వాత సమస్య. ఇప్పుడు నిషిద్ధాక్షరిలో 2వ పాదం పూర్తయింది. ఇప్పుడు సమస్యలో 2వ పాదం. యమునికి మ్రొక్కినంతని చిరాయువ సంగు జగజ్జనాలికిన్ సుమధుర వర్తనం మొగని శోభిత తాత్విక దీప్తిగాంచుచున్. సుమధుర వర్తనంబుగని శోభిత తాత్విక దీప్తిగాంచుచున్. అదండి ధారణ అంటే. ఆయన సమస్య అనగానే ధారణ చేశారు. ఆయన చెప్పిన పాదం మొదటి పాదం ఇదంటే ఆ ప్రస్తుత ప్రసంగం అంటే అంటున్నారు ఆయన. అదండి సంచాలకత్వం అంటున్నా, మీరు అర్థం చేసుకోలేదు. విమల పథానుయాయులై, విమల పథ అనుయాయులై, విమల పథానుయాయులై, విమల పథానుయాయులై వేట్క వేట్క మనోమయ శక్తి, వేట్క మనోమయ శక్తి సాధనన్. సాధనన్ వారు యముణ్ణి తీసుకొచ్చారు కాబట్టి మేము సాధనని తీసుకొచ్చి జయింపజేస్తాం మృత్యువుని. యమునికి మ్రొక్కినంతనే చిరాయువ సంగు జగజ్జనాలికిన్ సుమధుర వర్తనం ముగని శోభిత తాత్విక దీప్తి కాంచుచున్. విమల పథానుయాయులై వేట్క మనోమయ శక్తి సాధనన్. గారు మా ఊళ్ళో డాక్టర్ గారు ఉన్నారండి, చాలా మంచి సర్జన్ ఆయన. మా ఊళ్ళో ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన చాలా మంచి సర్జను. కాకపోతే ఆయన సర్జరీ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ హాస్పిటల్లో సర్జరీ థియేటర్ దగ్గర సర్జన్ థియేటర్ దగ్గర యా యు లా ఈ అంతే. సర్జన్ చెప్పండి. ఆ సర్జన్ గారు ఆయన థియేటర్ ఎదురుగుండా తులసి తీర్థం అట్టు పెడుతున్నట్టండి. ఎవరినైనా తీసుకెళ్తుంటే, రోగిని లోపలికి తీసుకెళ్తుంటే ఆ తులసి తీర్థం జాగ్రత్తగా అట్టే పెట్టండి అంటున్నట్ట. ఆయన ఉద్దేశం ఏంటంటారు? అలా అయితే ఇది కూడా ఆత్మవిశ్వాసమే. ఆత్మవిశ్వాసం. తులసి తీర్థం అంటే ఎవరినన్నా సర్జన్ తులసి తీర్థాన్ని బయట ఉంచి ఏ పేషెంట్ వచ్చినా కానీ జాగ్రత్త అట్టి పెట్టండి అని చెప్తున్నాడు. బాగా మంచి మంచి విశ్వవిద్యాలయంలో మంచి చక్కని అభ్యాసంతో నేర్చుకున్నటువంటి వైద్యుడు అయి ఉండొచ్చు. సరే, తర్వాత దత్తపది. సురుచిరమ్య వికాసదాయిని కన శుభ్రాంశు తేజస్విని. మా ఊళ్ళమ్మ తల్లి వర్ణన. సురుచిరమ్య వికాసదాయిని కన శుభ్రాంశు తేజస్విని. ఇంకా లంగా జాకెట్ రావాలి. ఎక్కువ రేటు చెప్పకుండా ఉంటే త్వరగా వస్తాయి.
అవధాని గారు 12వ అక్షరం అండి. 12వ అక్షరం జా అండి. 12వ అక్షరం జా అండి. వ్యస్తాక్షరి 12వ అక్షరం జా. జడలో జా. ఏమంటే మీరు జడ అంటే నాకు ఏదో అనుమానం మరి వచ్చింది. దత్తపదులు అలాంటివి ఇస్తే ఎలాంటి పదాలే వస్తాయి. మీరు జడ అంటే నాకు ఏదో అనుమానం వచ్చింది. ఇప్పుడు అంటే లేదు కానీ మొన్నటి వరకు పెళ్లి కాకముందు ఆడపిల్లకి 2 జడలు ఉండేవి. పెళ్ళైన తర్వాత ఒక జడే ఉంటుంది. కారణం ఏమిటంటారు? మీరు ఇప్పుడు అది జడే లేదండి బాబు. అందుకని ఇప్పుడు తీసి పడేశారు మొత్తం, అయిపోయింది. మీ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారనే కోపం వచ్చింది. జడాలు చూసి మీరు తెలుసుకుంటున్నారని కోపం వచ్చింది. అది ఏదో అంతకుముందు ఇద్దరు లాగి తర్వాత ఒకళ్ళు లాగినా కానీ ఇలా అడుగుతున్నారు ప్రశ్నలు అనేటువంటి కోపంతో మానేశారు. చాలా బాగుందండి. ఇద్దరు లాగి ఒక్కడే లాగినా కానీ, అంటే అంతకుముందు ఎంతమంది అయినా లాగచ్చు, తర్వాత ఒక్కడే లాగుతాడని చెప్పడం. అలా కాదు, మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. అక్కడ 2 ఉంటాయి కాబట్టి ఇద్దరే లాగుతారు. మొత్తం విరబూసుకున్నారనుకోండి, అప్పుడు ఒక్కొక్క వెంటికి ఒక్కొక్కరు లాక్కోవచ్చు అనమాట. సురుచీరమ్య వికాసదాయిని కన శుభ్రాంశు తేజస్విని. తర్వాత లంగా జాకెట్. ఒకడు కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అరటిపళ్ళు గెలమిచ్చి చెయ్యేసేటండి. చెయ్యేస్తే ఆ కొట్టువాడు చెప్పేట, పళ్ళు రాలుతాయి తీసే చెయ్యని. ఎందుకలా చెప్పాడంటారు? వాడు కూడా మీకులాగా సాహిత్యం బాగా చదువుకుని ఉంటాడు, శ్లేషాలంకారం ఉపయోగించాడు. అప్పుడు దాని తర్వాత ఈ వ్యక్తి కూడా ఏదో చెప్పే ఉంటాడు, పళ్ళు రాలితే జాగ్రత్త. అని తర్వాత ఇంకోటి కూడా ఉంది, అది చెప్పకూడదు కదా మేము. అది సంచాలకుల బాధ్యత, మాకు సంబంధం లేదు. ఇంకా 6వ అక్షరం తూ అండి. తకారు ఉకారములు తూ అండి. 6వ అక్షరం తూ అంటండి. 6వ అక్షరం తూ. తురగంలో తూ అంటే పళ్ళు రాలుతాయంటే తూచు అన్నట్టు. పళ్ళు రాలుతాయంటే తూచు అన్నట్ట. అలా తూ ఇచ్చారు ఆయన. సర్జన్ దగ్గరికి వెళ్ళండి, రాలుస్తాడు బాగా. అటు పళ్ళ రాశిని అటు ధనరాశిని కూడా. లంగా జాకెట్ అన్నిసార్లు పలకవలసి వస్తుంది, ఏదో సహస్రనామ స్తోత్రం లాగా. ఎలాగ దుర్గాదేవి మీరు పద్యమే కదా, అమ్మవారి మీరు పద్యమే కదా. స్ఫురదిందీవరలోచన రసమయీ. స్ఫురదిందీవరలోచన రసమయీ. పుణ్యాత్ములంగాల. ఒక అక్షరం చాలా బాగా వేస్తారు, చాలా బాగా వేస్తారు. పుణ్యాత్ములంగాల. ఓకే, లంగా కదా. పుణ్యాత్ములన్ కాల. పుణ్యాత్ములున్ అనకండి, మళ్ళీ నాకే భ్రమ కలిగిస్తున్నారు. పుణ్యాత్ములన్ కాల సంధి చేస్తే పుణ్యాత్ములంగాల. పుణ్యాత్ములంగాల బాగుంది. తర్వాత ఒక అక్షరం బాకీ ఉంచండి. మన్మంగళ జీవితంబు కనగా చెన్నొందగా పొందగా భూమానందము. భూమం అంటే అత్యంత విశిష్టమైన ఎక్కువైన ఆనందం. భూమానందము పొందగా. భూమానందము పొందగా భూమానందము. ధర్మతత్వ విధులై. భూమానందము ధర్మతత్వ విధులై. గారు నాకు చిన్న అనుమానం, అడగమంటారా? అడగమంటారా? ఎందుకు, మీ బాధ్యత అది, అడగండి. ఏం లేదు, మీరు ఎప్పుడైనా బెల్ట్ షాపులకు వెళ్ళారా అని అనుమానం వచ్చిందండి. తొడుక్కునే బెల్ట్, మనం ప్యాంటు తొడుక్కుని బెల్ట్ వేసుకుంటాం చూసారా, ఆ బెల్ట్ షాపులకి వెళ్ళా. అవధాని గారు 5వ అక్షరం అండి. ఆ బెల్ట్ షాపులే షెల్టర్లు అయ్యాయి అనమాట కొంతమందికి. ఆల్టర్నేటివ్ లేక గిల్టీ ఫీల్ అయిన మనసుతో వెళ్తున్నారు. బెల్ట్ షాపుకి వెళ్ళే వాళ్ళకి ఇంకా బెల్ట్లు ఉండవు. వ్యస్తాక్షరి 5వ అక్షరం న్వి. మన్వితాలో న్వి.
మన్వితాలో రెండవ అక్షరం. భూమానందము ధర్మతత్వ విధులై శ్రీమన్మంగళ జీవితంబు గనగా చిన్నొందగా పొందగా భూమానందము ధర్మతత్వ విధులై పూజ్యుల్ మునుల్ తెల్పిరీ అని చెప్పండి. తెల్పిరీ భారతీయ సనాతన ధర్మ వైభవం అదే. ఒక వ్యక్తి ప్రవర్తకుడు కాదు, పూజ్యులైన మునులు ఎంతోమంది. తర్వాత ఆశు అవతార గారు, మన భీమవరం పట్టణంలో పంచారామంలో సోమారామంగా ప్రసిద్ధిని సోమేశ్వరుడు బోళాశంకరుడు. ఆయన అడిగిన వారికి అలా వరాలు ఇస్తాడు. మరి భస్మాసురుడికి వరం ఇస్తే ఆ భస్మాసురుడి బారి నుండి శివుణ్ణి కాపాడడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తారు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే దాని తీవ్రతను నివారించడానికి వ్యాసుడు కృష్ణుడు అడ్డుపడ్డారు. అంటే పాశుపతాస్త్రం విజయుడి చేతిలో ఉన్న నిగ్రహాన్ని పాటించాడు. అశ్వత్థామది అవివేకం, విజయుడిది వివేకం. మీరు అంతర్యామి బాగా చదువుతారని అర్థమైంది. అంటే మరి నేడు ఆధునిక బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి కదా, మరి అంతర్జాలం ఒకటి, చరవాణి ఒకటి, సామాజిక మాధ్యమాలు, ఫేస్బుక్, ముఖ పుస్తకాలు. మరి ఈ ఆధునిక బ్రహ్మాస్త్రాల నుంచి ఏ భగవంతుడు కూడా ఎవరిని కాపాడారు కాబట్టి మరి ఎవరి రక్షణ వారిదే కాబట్టి దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలని ఆశగా పద్యం చెప్పండి. ఉదాహరణలో ఒకటి, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు వ్యాసుడు కృష్ణ పరమాత్మ కలిసి దాని ప్రభావం లేకుండా సంరక్షించారు జగత్తుని. రెండవది మొదటిది మీరు చెప్పిన దాంట్లో మొదటిది అంటే మోహిని అవతారం వచ్చారు కదా, ఆ మోహిని అవతారం భస్మాసురుడు ఇచ్చాడు కదా. మరి ఆధునిక బ్రహ్మాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకోకపోతే వచ్చేటువంటి పరిణామాలకి భగవంతుడు కూడా కాపాడలేని విషయాన్ని తెలియజేసి ఆశగా చెప్పండి. బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని వేయండి. సుర శైవగాథ పగిదిన్ అలభస్మాసుర శైవగాథ పగిదిన్ వ్యాసక్తులై నేటి బాలలు సెల్ ఫోనుల మాయలందు పడుచున్. నేటి బాలలు సెల్ ఫోనుల మాయలందు పడుచున్. లక్షింపరే కర్మలన్ లక్షింపరే కర్మలన్ బలిమిన్ ధర్మము నీతి తెలుపుచును. బలిమిన్ ధార్మిక నీతి తెల్పగా అని చెప్పినాం. బలిమిన్ ధార్మిక రీతి తెల్పగా బలిమిన్ ధార్మిక నీతి తెల్పగా బలిమిన్ ధార్మిక రీతి తెల్పగా బలిమిన్ ధార్మిక రీతి నీతి తెల్పగను పెట్టండి. బలిమిన్ ధార్మిక నీతి తెల్పగను తత్పాఠంబులన్ నేర్చుచున్ లలితంబౌ విధి వాణి వాడెదరు సెల్ ఫోనులా అని చెప్పాం కాబట్టి చరవాణి వాడేదరు. లలితం బహువిధి ఇలా చెప్పండి. లలితం బహువిధి యంత్రజాలములలో లక్ష్యంబు స్థాపింపరే అనండి. లక్ష్యంబు స్థాపింపరే. వారు అప్పుడు పాఠాలు నేర్చుకుని దేనికి ఎంత లక్ష్యాన్ని పెట్టాలి అనే దాన్ని ఉద్దేశించుకుని ఆ సమయానికి తగిన విధంగా ఉంటారు అని చెప్పడం. అలా లక్ష్యంబు స్థాపింపరే. వ్యస్తాక్షరి 19వ అక్షరం హ. హరిలో హ, లహరిలో హ. 19వ అక్షరం హ, హరిలో హ. ఛందో భాషణం. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకుందామండి. విద్యాబోధన సత్పవిత్రమరయన్ విద్యార్జనం బట్టిదే విద్యాబోధకుడిట్టులుండవలే సద్విద్యన్ ప్రబోధించుచో. విద్యాబోధకుడైన వాడు గరిమన్ వెల్గొంది. విద్యాబోధకుడైన వాడు గరిమన్ వెల్గొంది
తద్వర్తనం బాధ్యంబౌ విధి తద్వర్తనం బాధ్యంబౌ విధి ఛాత్రకోటి కిడగా ఆదర్శ రూపుండగున్. సవాల్ సవాల్. ఛాత్రుడు అంటే విద్యార్థి అండి, ఛత్రము అంటే గొడుగు. నిషిద్ధాక్షరి 3-4 పదాలు చెప్పేస్తారు. శ్రీలైరాజత్కమ్మై లీలాకర భాగ్యదీక్ష లీలాకర భాగ్యదీక్ష శ్రేష్టం మౌచున్. అయ్యా అవధాని గారు, ఆ మధ్య ఒక శిష్యుడు మాకు వాళ్ళ గురువు గారి గురించి చెప్పుకుంటూ మా గురుపాదులు పూజ్యపాదులు అన్నట్టండి. ఒప్పుకుంటారా మరి దాన్ని? మా గురుపాదులు పూజ్యపాదులు అన్నట్టండి. పూజ్యపాదులు. అందుకని మిమ్మల్ని వ్యాకరణం చదవమనేది. గురుపాదులు పూజ్యపాదులు పూజ్యపాదులు. పితృపాదులు బాగుంది, కానీ పూజ్యపాదులే బాలేదు. వివరించి చెప్పండి. మీరు తీసుకోండి ఆ భాగం. 3 ఆవృత్తాలు 3-4 కలిపి చేస్తున్నాం కాబట్టి నేను తీసుకుంటాను. అవధాని గారు 8వ అక్షరం భూ అండి. ఇదిగోండి, వారు ఆగట్లేదు. 8వ అక్షరం బు. బుక్కులో బు. బుక్కు మొత్తం బుక్ చేశారు మిమ్మల్ని. బుసబుసల్లో బు అంటాం అప్పుడు. ఠమ్మవుచున్ భూలలనా రాముల సరే. శ్రీలైరాజత్కమ్మై లీలాకర భాగ్యదీక్ష శ్రేష్టం మౌచున్ భూలలనా రామక్రతు అని పెట్టండి. సమాసం చేద్దాం అంతా. భూలలనా రామక్రతు. భూలలనా రాములు యొక్క క్రతువు, ఆ వివాహం, అది ఒక యజ్ఞం లాంటిది కాబట్టి భూలలనా రామక్రతు. చాలా మంచి ప్రయోగం అండి, అందమైన ప్రయోగం. వారి సూర్యనారాయణ స్థుతి అడిగారు వారు. వాంగ్మయి అంతర్జాతీయ వేదికలో ఆస్ట్రేలియా వారు ఇంకా వేరే వేరే దేశాల వారు అంతర్జాలంలో నిర్వహించినప్పుడు తణుకు నుండి వీరు నిషిద్ధాక్షరి చేశారు, సూర్యనారాయణ స్థుతి అడిగారు. బహుశా ఈయన స్పీడ్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే త్వరలో శతావధానం అయిపోతారు అనిపిస్తుంది. ఈ రామసూర్యనారాయణ గారు కూడా అవధానండి. వారు స్వయంగా అవధానండి. రామసూర్యనారాయణ గారు వారు చాలా అవధానాలు చేశారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు పృచ్ఛకులుగా కూర్చున్నప్పుడు చేశారు ఆయన అవధానాలు. ఆయన కూడా నేను ఏడిపించాను, విసిగించానండి. అలాగే కాదు, అంతేకాదు వారి బావగారు సహస్రావధానం చేశారు. 10వ అక్షరం ఠూ. ఠూ కంఠులో ఠూ. ఒకసారి శ్రీలైరాజత్కమ్మై లీలాకర భాగ్యదీక్ష శ్రేష్టం మౌచున్. కొంచెం మార్చండి, భూలలన పదులు. ఎందుకంటే లలన అంటే స్త్రీ అనే అర్థం, భూతనయ అనేటువంటి అర్థం రాదు. ఎలాగో అన్వయించుకోవచ్చు, అన్వయించుకున్న తర్వాత బాధలు పడేది ఎందుకు, అవకాశం ఉన్నప్పుడే మార్చుకోవడం మంచిది. శ్రీ ఇలా అంటే భూమి, జ అంటే పుట్టినది. కాబట్టి శ్రీలాజాత్మా క్రతువై అలా చెప్పండి. సీతా కళ్యాణం అన్నారు, రాముడినే పెట్టక్కర్లేదు, ఎలాగో రాముడే ఉంటాడు అక్కడ. శ్రీలాజాత్మా క్రతువై ఈ లోకంబునకు గూర్చు ఈప్సిత శతముల్. ఈ లోకంబునకు గూర్చు ఈప్సిత శతముల్. చాలా బాగుంది. శ్రీలైరాజత్కమ్మై లీలాకర భాగ్యదీక్ష శ్రేష్టం మౌచున్. శ్రీలాజాత్మా క్రతువే శ్రీలాజాత్మా క్రతువే ఈ లోకంబునకు గూర్చు ఈప్సిత శతముల్. మంచి పదం వేశారు. తర్వాత రెండవ సమస్య. యమునికి మృక్కినంతని చిరాయువ సంగు జగజ్జనాలికిన్. సుమధురవర్తనంబుకని శోభిత తాత్విక దీప్తిగాంచుచున్.
విమల పథానుయాయులై వేట్క మనోమయ శక్తి సాధనన్ విమల పథానుయాయులై వేట్క మనోమయ శక్తి సాధనన్. అయ్యా అవధాన్ గారు, చాలా రోజుల క్రితం వేటూరు సుందరమూర్తి గారు ఒక పాట రాశారు ఓ సినిమాకి. ఆ రోజుల్లో పెద్ద హిట్ ఆ పాట. పురుషుల్లోన పొంగవ పులకింతొస్తే ఆగవా. ఆయన ఉద్దేశం ఏంటి? పురుషుల్లోన పొంగవ, పురుష పొంగవ అనకుండా పురుషుల్లోన పొంగవాన్ని విడదీయడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? పురుషుల్లోన పొంగవ. బాగుంది, మంచి ప్రశ్న. పురుష పొంగవ అంటే తప్పేం లేదు. పురుషుల్లోన పొంగవ, పైగా పులకింత వస్తే ఆగవా అన్నాడు. అంటే ఎవరిని ఉద్దేశించా? సినిమా హీరోని ఉద్దేశించా? సినిమా హీరోలను ఉద్దేశించే కదండి. మిమ్మల్ని ఉద్దేశించి నన్ను ఉద్దేశించి ఎవరు రాస్తారు పాటలు? మీరే రాయిపించాలి మా మీద పాటలు. రివర్స్. తర్వాత యమునికి మ్రొక్కినంతనే చిరాయువ సంగు జగజ్జనాలికిన్. ఓకే. విమల పథానుయాయులై వేట్క మనోమయ శక్తి సాధనన్. వేట్క మనోమయ శక్తి సాధనన్. గారు 18వ అక్షరం అండి. ఇంకా ఆయన దగ్గర ఒక అక్షరం మిగిలి ఉంటుంది. ఇంకా ఒక అక్షరం మిగిలినట్టుంది. ఆయన దగ్గర 18 ఇచ్చారంటే 2 ఉన్నాయి. వారు మంచివారండి. 18వ అక్షరం మో. నకారానికి నాకి మావత్తు. జగన్మోహన్ 18. జగన్మోహిని అన్నప్పుడు మో. ఓకే. విమల పథానుయాయులై వేట్క మనోమయ శక్తి సాధనన్. శమమును పొందినట్టి. శమము దమము. మరి మృత్యువును జయించాలంటే ఊరికనే ఏం జయించకూడదు. శమం ఇంద్రియ నిగ్రహం ఉంటేనే కానీ జితేంద్రియత్వం అదే మరణాన్ని జయించేలా చేస్తుంది. జితేంద్రియత్వం అమరత్వ సాధనం. నేను చెప్తా కొత్త పదం. కాబట్టి శమమును పొందినట్టి. అవునండి అవధాన్ గారు, ఇందాక సంచాలకుల వారు మాట చెప్పారు మొదల్లో. అందరికీ ఎర్ర కప్పి నాకు మాత్రం పచ్చడి ఎందుకు కప్పారు అని. మీకు ఎప్పుడైనా మిగతా వాళ్ళందరికీ ఏంటంటే ఒకసారి అడిగేసి ఎర్రజెండా ఊపేయాలి, వారు ఆపేయాలి. మీకు అలా ఏం లేదు. పచ్చ జెండా ఎందుకు కప్పారంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు కదా. అడగచ్చు. శమమును పొందినట్టి. శమమును పొందినట్టి సుమధుర వర్తనమ్ముగని శోభిత తాత్విక దీప్తిగాంచుచున్. ఒకసారి సుమధుర వర్తనంబుగని శోభిత తాత్విక దీప్తిగాంచుచున్. విమల పథానుయాయులై వేట్క మనోమయ శక్తి సాధనన్. శమమును పొందినట్టి యమునికి మ్రొక్కినంతనే చిరాయువ సంగు జగజ్జనాలికిన్. వస్తుంది, అట్లొద్దు. శమమును పొంది వేట్క మనోమయ శక్తి సాధనన్. శమమును పొంది సజ్జనులు. అయ్యా అవధాన్ గారు, వైద్యో నారాయణో హరి అన్నారు కదా. డాక్టర్కి దేవుడికి సంబంధం ఏమిటండి అసలు? డాక్టర్కి దేవుడికి సంబంధం ఏమిటి? డాక్టర్కి దేవుడికి సంబంధం అవినాభావ సంబంధం. అంటే ఒకరిని ఇంకొకరిని అనుగ్రహిస్తే ఇంకొకరు మరొకరిని అనుగ్రహిస్తారనమాట. దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గర పంపుతాడు, డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గర పంపుతాడు. అంతే. అదే మేము కొంచెం ఇంకోలా చెప్పాం. ఒకరు అనుగ్రహిస్తే మరొకరి దగ్గరికి వెళ్తారు, మరొకరు అనుగ్రహిస్తే ఇంకొకరి దగ్గరికి వెళ్తాం. కాబట్టి శమమును పొంది సజ్జనులు. ఏమైనా చంద్రజీ గారు అవధానం చేయకపోవడం చాలా పొరపాటు అనిపిస్తుంది.
యమునికి మృక్కినంతనే చిరాయువ సంగు జగజ్జనాలికిన్. శమమును పొంది సజ్జనులు. అవధాని గారు 15వ అక్షరం అండి. 15వ అక్షరం ఠున్, కంఠున్. 15వ అక్షరం ఠున్. వేట్క మనోమయ శక్తి సాధనం శమమును పొంది సజ్జనులు. యమునికి మృక్కినంతని చిరాయువ సంగు జగజ్జనాలికిన్. సజ్జనులు శాంతిని కోరుచు లోకభీతి త్రోయ మునికి మృక్కినంతనే చిరాయువ సంగు జగజ్జనాలికిన్. చాలా బాగుంది, చాలా బాగుంది. సిబ్బంది పెట్టితే పెట్టింది కానీ చాలా బాగుంది. త్రోయ మునికి చాలా బాగుంది. లోకభీతి తొలగిపోతే అందరూ చిరాయువులే. చాలా బాగుంది. అది ఆ భావంతో చెప్పడం జరిగింది అంతే. చాలా బాగా వచ్చింది. ఒకసారి మొత్తం. సుమధురవర్తనంబుగని శోభిత తాత్విక దీప్తిగాంచుచున్ విమల పథానుయాయులై వేట్క మనోమయ శక్తి సాధనన్ శమమును పొంది సజ్జనులు శాంతిని కోరుచు లోకభీతి త్రోయ మునికి మృక్కినంతనే చిరాయువ సంగు జగజ్జనాలికిన్. ఒక్కసారి కరతాళధ్వనులు గట్టిగా. చాలా బాగుంది. దత్తపది సురుచిరమ్య వికాసదాయిని కనచ్చుభ్రాంశు తేజస్విని స్ఫురదిందీవర లోచనా రసమయీ పుణ్యాత్ములంకాలమందు అరయన్ దిక్కగు నీవే. పుణ్యాత్ములంకాలమందరయన్ దిక్కగుదీవే అని చెప్పండి, ఇంకా బాగుంటుంది. దిక్కగుదీవే, అరయన్ దిక్కగుదీవే భీమవరమా. అంటే భీమవరాన్ని అంటలేదు. భీమవరంలో ఉన్నటువంటి మా అంటే ఇందిరా లోకమాత మా రమా మంగళ దేవత అనే ఉద్దేశంలో. లేదా భీమవర మాత అని ప్లుతం చేసి అక్కడ ఎతి కూడా చెల్లించుకోవచ్చు. పుణ్యాత్ములన్ కాలమందరయన్ దిక్కగుదీవే భీమవర మాత అనేంటి. ఇంకా జాకెట్ రావాలి. అవధాని గారు అది రాకెట్. అవధాని గారు 14వ అక్షరం అండి. 14వ అక్షరం ఉత్కంఠలో 2వ అక్షరం ఉత్కమ్ అన్నమాట. పుణ్యాత్ములన్ కాలమందరయన్ దిక్కగుదీవే భీమవర మాత. భీమవర మాత లీలలన్ చూపవే. ఇంకా బాధ ఉందిగా, లాగుదాం. మీకు అర్థం కాలేదా? అవధాని గారు ఎక్కడ న్యస్తాక్షరి నేను ఇచ్చేసాను మీకు అక్షరాలు. అలానే మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పాం, చివరిలోనే చెప్తాం. పుణ్యాత్ములన్ కాలమందరయన్ దిక్కగుదీవే భీమవర మాత లీలలన్ చూపవే. జాకెట్ ముదిరితే ఓసరవెల్లి అవుతుంది. అవునండి. మరి అవధాని ముదిరితే ఏమవుతాడు? ప్రవచనకర్త అవుతాడు. శతావధాని అవుతాడు. అవధాని ముదిరితే ప్రవచనకర్త అవుతాడు. ఎలాగో అవధానంలో నోరు నొక్కేస్తారు. అప్పుడు నొక్కిన నోరు బయటికి విప్పాలంటే ప్రవచనమే సరైంది. కానీ నా విషయంలో కొంచెం విపరీతంగా జరుగుతుంది. ఏంటో ముందు గీతావధానంలో నచ్చినట్టు ప్రవచనం చెప్పా, అప్పుడు నోరు ఎవరు నొక్కలా, ఇక్కడ నొక్కుతున్నారు. అంటే గీత రాయడానికి ఇబ్బంది పడతారు కదా మరి అందరూ. గీతావధాని గారు చేసినప్పుడు కాకుండా ఎప్పుడైనా సరే నొక్కితే నొక్కబడే నోరటండి అది. మీకేముందండి, మీరు బాగానే చెప్తారు. జాకెట్ని విరగొట్టాలి ఇక్కడ. ఎవరి బాధ వారిది. మీరింత ఆలస్యం చేస్తే ఇంకా వివాహం కాలేదని అందరికీ తెలుస్తుందండి బాబు. అరయన్ దిక్కగుదీవె భీమవర మాత లీలలం చూపవే. ఇక్కడ విడగొట్టమ్మా. లీలలం చూపవే. అయ్యా అవధాన్ గారు చెప్పండి. ఏం లేదండి, ఎన్టీ రామారావు గారు
బసవరామతారకం గారు ఇద్దరు కీర్తిశేషులే కదా. అవునండి. వీళ్ళిద్దరు ఆత్మలు ఏ లోకంలో అయినా కలుసుకున్నట్టయితే వాళ్ళు రాహుల్ గాంధీ గురించి ఏమైనా మాట్లాడుకుంటారు? ఇద్దరు ఒకసారి చెప్పండి. ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు. బసవతారకం గారు ఇద్దరు కూడా కీర్తిశేషులే. వీళ్ళిద్దరు ఆత్మలు ఏ లోకంలో అయినా కలుసుకున్నట్టయితే వాళ్ళు రాహుల్ గాంధీ గారి గురించి ఏం మాట్లాడుకుంటారు? చూడండి, ఏమన్నా సబబుగా ఉందా? ఎక్కడో ఎన్టీఆర్ గారు, బసవతారకం గారు పోనీ లేరు, ఎక్కడో ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ బిడ్డల ప్రగతి గురించి మాట్లాడుకోవాలి కానీ పోయి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకోవడం ఏంటో అర్థం కావట్లా. సరే, ఎన్టీఆర్ని అంటాడనమాట బసవతారకం అనేవారు. ఎన్టీఆర్ ఏంటి రచ్చ అన్నట్లుగా ఏంటి రచ్చ. అప్పుడు తను చెప్తాడు బసవుడే తారకం ఇంకా శరణం అని. పైన ఏం చెప్పాం? స్ఫురదిందీవరలోచన రసమయీ పుణ్యాత్ములన్ కాలమందరయన్ దిక్కగుదీవే భీమవర మాతా లీలలంచూపవే స్థిర పూజ కటుబుద్ధి మ్రాన్పగదవే కటుబుద్ధి మాన్పగదవే కటుబుద్ధి వద్దు, మధుర బుద్ధి నిమ్మని. కటుబుద్ధి మాన్పగదవే లీలలంచూపవే స్థిర పూజ కటుబుద్ధి మాన్పగదవే. అంతే వేస్తాం కానీ బలంగా ఉండాలి. అది దేదీప్యమాన ప్రభా, అది అందుకని ఎంగులుగంత ప్రయోగం చేయాలి అలాంటి చోట్ల. ఒకసారి పద్యం మొత్తం చెప్తున్నా. సురుచీరమ్య వికాసదాయిని కొన శుభ్రాంశు తేజస్విని స్ఫురదిందీవరలోచనా రసమయీ పుణ్యాత్ములన్ కాలమందరయన్ దిక్కగుదీవే భీమవర మాతా లీలలంచూపవే స్థిర పూజా కటుబుద్ధిమాన్పగదవే. స్థిరమైన పూజలు కలిగింది స్థిర పూజ కాబట్టి స్థిర పూజ కటుబుద్ధిమాన్పగదవే దేదీప్యమాన ప్రభన్ దేదీప్యమాన ప్రభా అన్నాం, దీర్ఘం తీసాం ప్రభా అని అడిగా. తర్వాత వర్ణన. భారతీయ సంస్కృతి సంప్రదాయం శ్రీమన్మంగళ జీవితంబు కనగా చెన్నొందగా పొందగా భూమానందము ధర్మతత్వ విధులై పూజ్యుల్ మునుల్ తెల్పిరి. ఏం తెలిపారు? వాళ్ళు ఏం తెలిపారో కావాలి. శ్రీమంతంబగు దివ్యతత్వమును. శ్రీ అనేదానికి చాలా అర్థాలు ఉన్నాయి కాబట్టి మేము వాడుకుంటాం. శ్రీమన్మంగళ జీవితంబు కనగా చెన్నొందగా పొందగా భూమానందము ధర్మతత్వ విధులై పూజ్యుల్ మునుల్ తెల్పిరి. శ్రీమంతంబగు దివ్యతత్వమును సుశ్రేయఃపథంబౌనటుల్ భూమిన్ భారతదేశమున్ నిలిపి. శ్రీమంతంబగు దివ్యతత్వమును సుశ్రేయఃపథంబౌనటుల్ భూమిన్ భారతదేశమున్ నిలిపి అంటే దాన్ని పొందడానికి భారతదేశాన్ని నిలిపి. భూమిన్ భారతదేశమున్ నిలిపిరా అని డౌట్ కాదు, నిలిపిరా. పుణ్యంబు గణ్యంబగున్, ఆ పుణ్యము గణ్యం. అది శ్రీమన్మంగళ జీవితంబు కనగా చెన్నొందగా పొందగా భూమానందము ధర్మతత్వ విధులై పూజ్యుల్ మునుల్ తెల్పిరి శ్రీమంతంబగు దివ్యతత్వమును
పథంబౌనటుల్ సుశ్రేయ పథంబౌనటుల్ భూమిన్ భారతదేశమున్ నిలిపిరా పుణ్యంబు గణ్యంబగున్ మనందరి చేత తలుచుకోబడేటువంటిది అవ్వాలి అని కోరుతూ, ఎందుకంటే అప్పుడే సనాతన భారత సంప్రదాయ వైశిష్ట్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం అని తెలియజేస్తూ. అయ్యా రోషన్ గారు, ఇక మీరు దారానికి వెళ్తున్నారు, ఇక నేను చేయడానికి లేదేమీను, అందుకని చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. అవలక్షణము అంటే ఏమిటండి అర్థం? మీకున్నదే మధ్య మధ్యలో అడుగుతున్నారుగా. అవలక్షణం అంటే చెడు లక్షణం అండి. రాజధాని అంటే? రాజధాని అంటే రాజధాని అంటే రాజ్యాన్ని అక్కడ ధరించి నిలుపుతారు కాబట్టి రాజ్య ప్రభువులు ఉండేటువంటి స్థానం. మరి అయితే ఇప్పుడు అవధాని అంటే అర్థమేమవుతుంది? అవ అంటే చెడు కదా, చెడునంతటిని త్రొక్కి నిలబడేటువంటి ధాని ఎవడంటే అవధాని అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది. అటు జాకెట్టు లంగా బ్రో ఇలాంటివి వేస్తే వాటినన్నింటినీ తొక్కి పెట్టి మంచి పద్యం అందిస్తాం కాబట్టి అవధాని. చాలా బాగుంది. అటు యముడిని ఇస్తారు కాబట్టి యముడిని కూడా విరగ్గొట్టి మరీ చెప్తాం కాబట్టి అవధాని. చివరిగా ఒక ఆశు చెప్పి ఈ అవధానాన్ని ధారణతో ముగిద్దాం. అవధాని గారు, ఇందాక అమ్మవారిని దర్శిస్తుంటే అమ్మవారిలో నాకు కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి ముగ్గురమ్మలు కూడా దర్శనం ఇచ్చారండి అండి. అంచేత ఆ మావుళ్ళమ్మ ఆశీస్సులు ప్రాణికోటి అందరి మీద, అంటే మానవ జంతు పశుపక్షి క్రిమికీటకాలు అందరి మీద ఆ యొక్క మావుళ్ళమ్మ తల్లి ఆశీస్సులు సదా అందరి మీద ఉండాలని కోరుతూ ఆశీస్సులు చెప్పవలసింది కోరుతున్నా. మావుళ్ళమ్మ తల్లి వారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుతూ. కామాక్షి ఉండెను కంచి కామాక్షి ఉండెను మంచి చేయ, కంచి కామాక్షి ఉండెను మంచి చేయ మధుర మీనాక్షి నిలిచెను మహిమతోడ, మధుర మీనాక్షి నిలిచెను మహిమతోడ. తర్వాత కాశీ విశాలాక్షి, వరలే కాశీ విశాలాక్షి భద్రయగుచు, వరలే కాశీ విశాలాక్షి భద్రయగుచు మువ్వురమ్మలు నిలిచిరి పుడమియందు, మువ్వురమ్మలు నిలిచిరి పుడమియందు ఈ భూమి అందు, అంటే ఇక్కడ భీమవరంలో అని తెలియజేస్తూ ఇప్పుడు ధారణ. నిషిద్ధాక్షరి ఇంకా వరుసగా ధారణ చేసే విషయాలు కొన్ని ఆసువయ్యి ధారణ చేయరు, ధారణ చేసే వరుసగా చెప్పేస్తున్నారు, మీరు చూసుకోండి. మొదటిది నిషిద్ధాక్షరి. మొదటిది నిషిద్ధాక్షరి సీతా కళ్యాణాన్ని గురించి చెప్పన్నారు. శ్రీలై రాజత్కమ్మై లీలాకర భాగ్య శ్రీలై, నిషిద్ధాక్షరి సీతా కళ్యాణం. శ్రీలై రాజత్కమ్మై లీలాకర భాగ్యదీక్ష శ్రేష్టం మౌచున్, లీలాకర భాగ్యదీక్ష శ్రేష్టం మౌచున్ శ్రీలాజాత్మాక్రతువే ఈ లోకంబునకు కూర్చు ఈప్సిత శతముల్. శభాష్, గట్టిగా చాపట్లు. తర్వాత సమస్య. సమస్య యమునికి మ్రొక్కినంతనే, యమునికి మ్రొక్కినంతనే చిరాయువ సంగు జగజ్జనాలికిన్, యమునికి మ్రొక్కినంతనే చిరాయువ సంగు జగజ్జనాలికిన్ సుమధుర వర్తనంబుగని శోభిత తాత్విక దీప్తిగాంచుచున్, సుమధుర వర్తనంబుగని శోభిత తాత్విక దీప్తిగాంచుచున్ విమల పథానుయాయులై వేట్క వేట్క మనోమయ శక్తి సాధనన్ శమమును పొంది సజ్జనులు శాంతిని కోరుచు లోకభీతి త్రోయ మునికి మృక్కినంతనే చిరాయువ సంగు జగజ్జనాలికిన్ అని. తర్వాత దత్తపది. 4 అద్భుతమైన పదాలు. బ్రా, లంగా, జాకెట్, చీర 4 పదాలని ప్రయోగిస్తూ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారిని, మావుళ్ళమ్మవారిని స్తుతించమన్నారు. సురుచి రమ్య వికాసదాయిని కన శుభ్రాంశు తేజస్విని స్ఫురదిందీవరలోచన రసమయీ స్ఫురదిందీవరలోచన రసమయీ పుణ్యాత్ములన్ కాలమందరయన్ దిక్కగుదీవే భీమవరమాత లీలలంచూపవే. అప్పుడు చూపించింది లీల. స్థిర పూజ కటుబుద్ధిమాన్ పగదవే
దేదీప్యమాన ప్రభా శభాష్, అని. చాలా తర్వాత బాగా వచ్చిందండి పద్యం. వర్ణన భారతీయ సనాతన ధర్మ వైభవం, సంస్కృతి, సంప్రదాయాల యొక్క తత్వాన్ని శార్దూలంలో వర్ణించమని అడిగారు. శ్రీమన్మంగళ జీవితంబు కనగా చెన్నొందగా పొందగా భూమానందము ధర్మనీతి విధులై ధర్మతత్వ విధులై పూజ్యుల్ మునుల్ తెల్పిరి శ్రీమంతం బగు దివ్యతత్వమును సుశ్రేయపథంబౌనటుల్ భూమిన్ భారతదేశమున్ నిలిపిరా పుణ్యంబు గణ్యంబగున్ అసలైన మజాక వ్యస్తాక్షరి. ఇందాక 1, 5, 10 అలా ఇచ్చారు చూడండి. ఇప్పుడు అన్ని వరుసలో చెప్తున్నారు చూడండి. అస్తవ్యస్తంగా ఉన్న అక్షరాలు అన్నమాట వ్యస్తాక్షరి. మొదటి అక్షరం ఘ, 2 న, 3 భూ, 4 ష, 5 న్వి, 6 తు, 7 కం, 8 భూ, 9 కం, 10 ఠు, 11 వి, 12 జ, 13 యో, 14 ఉత్కం, 15 ఠున్, 16 జ, 17 గ, 18 న్మో, 19 హ, 20 నున్. ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్ కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్. అది ఇంట్లో కూరగాయలు 4 చెప్తే 2 మర్చిపోయి మళ్ళీ ఫోన్ చేస్తున్నాం, వాళ్ళ చేత తిట్లు తింటున్నాం. అలాంటి సందర్భంలో ఇలా విడివిడిగా అక్షరాలు ఇస్తే ఆ అక్షరాలు మళ్ళీ ఇవి అని చెప్పి ఇంత ప్రతిభ. ఇది ఒకటి కాదు, మధ్యలో అసలు మరి రెడ్డప్ప దవేజీ గారు అడ్డు తగలటం అంటే ఆయన కోరి అవధానాలు ఎవరో ఆయన రాకుండా ఉంటే మంచిది అనుకుంటారు. అలాంటి విషయాలన్నింటినీ కూడా తట్టుకుని చక్కగా చేసినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ మరి అసిస్టెంట్ మా శేషసాయి గారు. తీర్పు ఇవ్వడానికి కొంచెం సమయం ఇస్తారండి. మాకున్న వెసులుబాటు ఏమిటంటే కేసులు విన్న తర్వాత తీర్పును వాయిదా వేయచ్చు మా. కానీ ఈ వేదిక మీద జరిగింది మాత్రం ఇన్స్టెంట్ జస్టిస్ అండి. అప్పటికప్పుడే చెప్తారు తీర్పు. అది అవధాని గారి గొప్పతనం. 24 గంటలు 365 రోజులు కూడా గ్రామ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న మావుళ్ళ అమ్మవారికి ముందుగా నమస్కరిస్తూ, ఈ సభా సంచాలకులు మా గురువు గారు పూజ్యులు శ్రీ చంద్రాజీ గారికి, అలానే ఈ వేదిక మీద ఆసీనుడైన అష్టదిగ్గజాల వంటి పృచ్ఛకులకు, సభలో ఉన్న సాహితీ ప్రియులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిన్ననాటి శ్రీనాథుడు, ఆ శ్రీనాథుణ్ణి జ్ఞప్తికి తెచ్చారండి ఈయన ఉమామహేశ్వరరావు గారు, అవధాని గారు. శ్రీనాథుడని ఎందుకన్నానంటే ఆయన కార్యక్రమం శ్రీతోనే ప్రారంభించారు ఆయన ఈరోజు. నా దృష్టిలో వారికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నిరంతరాయంగా. అసలు మనకు తెలుగువారికి ఉన్న కళలు, కళారూపాలు, సాహిత్య ప్రక్రియలు ప్రపంచంలో మరి ఏ భాషా సమూహానికి కూడా ఉండకపోవచ్చు బహుశా. ఒక రకంగా మనందరం కూడా అదృష్టవంతులం. ఆ ఒకానొక ఉత్కృష్టమైన సాహితీ ప్రక్రియ
మన తెలుగువారికే సొంతమైన ప్రక్రియ అవధాన ప్రక్రియ అని మీ అందరికీ తెలిసిందే, మా గురువుగారు చెప్పినప్పుడు. ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలండి. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఈ ప్రక్రియ నుండి మన సమాజంలో తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, కొంతమంది చూసే విధానం ఏంటంటే ఇదేదో పండితుల సభో లేకపోతే ఏదో పురాణ సభో అనే భావన చాలామందిలో ఉంది. కానీ ఇటువంటి ఉత్కృష్టమైన ప్రక్రియను తప్పనిసరిగా మన భావి తరాలకు అందరికీ కూడా, పండితులకే కాదు అందరికీ కూడా అందజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు ఉగాది, యుగానికి ఆది మొదటి రోజు. ఈరోజు మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు, కారణాలు ఏవైనా భాష పట్ల సంస్కృతి పట్ల శ్రద్ధ తగ్గుతుందని చెప్పాలి, ముఖ్యంగా మన తెలుగువారిలో. దానిని ఎప్పుడూ కూడా మనం మరింత దిగజారే పరిస్థితి తీసుకురాకూడదు. మనం ఇటువంటి ప్రక్రియలను సమాజంలోకి మనం ఎంత వేగంగా తీసుకెళ్ళగలిగితే అంత శ్రేయస్కరం మన సమాజానికి. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, వాటిని రక్షించుకోకపోతే మన సాహితీ సంపదను కోల్పోతాం. సాహితీ సంపదను కోల్పోతే ఉనికిని కోల్పోతాం. ఒకానొకప్పుడు తెలుగు జాతి అనే ఒక జాతి ఉండేదట అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడే భయం కూడా ఉంటుంది ఎప్పుడూ కూడాను. మనం తప్పనిసరిగా తమిళుల నుంచి కన్నడిగుల నుంచి చాలా నేర్చుకోవాలి. వాళ్ళకున్న భాష మీద ఉన్న ప్రేమ. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు, నేను, మా గురువు గారు కూడా ఒక సభలో త్యాగరాజ భవనంలో పాల్గొనడం జరిగిందండి. ఆ సందర్భంగా ఆయనన్న మాటలు ఏమిటంటే, ప్రపంచంలో తమిళులు ఉన్నంత వరకు తెలుగు భాష ఉంటుంది అన్నాడు ఆయన. చూడండి మన పరిస్థితి. ఎందుకన్నారంటే ఆయన త్యాగరాజు, త్యాగయ్య ఎన్నో కొన్ని వేల సంకీర్తనలు ఆయన తెలుగులో రాశారు. ఇప్పటికీ కూడా మీకు అందరికీ తెలుసు, తిరువయ్యూరులో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు తమిళులు, ఎంతో భాషాభిమానం గల తమిళులు ఇప్పటికీ కూడా తెలుగులోనే పాడతారు ఆ పాటలు అక్కడ. అది మన తెలుగు గొప్పతనం. మనం కూడా మన తెలుగుదేశంలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా, మన 2 రాష్ట్రాల్లో కూడా ఆ పరిస్థితి మనం తీసుకొస్తేనే మన సంస్కృతి, మన భాష నిలుస్తాయి తప్పనిసరిగా. తర్వాత చివరిగా శ్రీతో ప్రారంభించారు అవధాని గారు ఇవాళ కార్యక్రమం. అంటే శ్రీ అంటే మరో అర్థం అమ్మ. అమ్మతో ప్రారంభించిన సభ అమ్మతోనే ముగించారు ఆయన, ఆ మావుళ్ళమ్మతో. వారిని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో కొంతమంది వ్యక్తం చేశారు, శతావధాని సహస్రావధాని కూడా కావాలి ఆయనని చెప్పి. ఆయన్ని ఈ సందర్భంగా మేము వయసులో పెద్దవాళ్ళం కాబట్టి ఆయన ఆశీర్వదిస్తూ ఆ భగవంతుడి కృపా కటాక్షాలు ఆయనకు ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్. చాలా వరకు కూడా కార్యక్రమాలు జరిగిపోతున్న వేదిక అండి ఇది. పౌరాణిక నాటకాలు అవన్నీ కూడా కలిగొట్ల గోపాల శర్మ గారు అంటే జ్ఞాపిక మీద కూడా పేరేయించారండి. సాధారణంగా అంత శ్రద్ధ ఉన్నవాళ్ళు తప్ప పేరేయించకుండా ఉంటే ఏది ఇచ్చేసినా ఎవరికి ఇచ్చేసినా పర్లేదు. ఆకుపచ్చ పంచి జ్ఞాపిక తెచ్చారు అని అనుకుంటానికి.
వాడపల్లి విశ్వేశ్వరరావు గారు, శ్రీమతి వి భారతి గారు అండి. మాకు నేను భీమవరాన్ని వదలలేకపోయాను పదవీ విరమణ జరిగిన తర్వాత కూడా. వాడపల్లి విశ్వేశ్వరరావు గారు తణుకు, డాక్టర్ ఎంవి సూర్యనారాయణరాజు గారు భీమవరం, సత్యనారాయణరాజు గారు ఎంవి లో చేసేటటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమంగా భావించి కృషి చేశారండి. ఆయన అవధాని కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన బంధువులు కాశీలో ఉండి కూడా ఈ అమ్మవారి కార్యక్రమం చంద్రజీ గారు పిలుస్తున్న ఏళ్ల క్రితమే అన్నారు కమిషనర్ గారు నగేష్ గారు, అవధానం అంతా ఒక ఎత్తు, దవేజీ గారి అప్రస్తుత ప్రసంగం ఒక ఎత్తు, ఇది విని సరదా పడేవాళ్ళు చాలామంది ఉంటారు. జై మావళం తల్లికి, జై జై మావళం తల్లికి.